ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. నిన్న ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం వైసీపీ ఎంపీలు వెంకయ్యను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపటి క్రితం వెంకయ్య నాయుడు ఇంటి నుంచి బయలుదేరారు. ముందుగా అద్వానీని కలిశారు. తర్వాత మురళీ మనోహర్ జోషిని కలిశారు. వెంకయ్య నాయుడు కాసేపట్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎన్ని గంటలకు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు? ప్రసాద్, కొద్దిసేపట్లో వెంకయ్య నాయుడు నామినేషన్ వేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎన్ని గంటలకు వెంకయ్య నాయుడు నామినేషన్ వేస్తారు? ఈ ప్రోగ్రామ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆయనతో? ఉదయం నుంచి అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా వచ్చి ఆయనకు అభినందన తెలియజేశారు. ఆ తర్వాత వెంకయ్య నాయుడు నేరుగా తన ఏ రాజకీయాలలో ఎవరినైతే స్ఫూర్తిగా తీసుకొని మరింత అంచెలంచెలుగా ఎదిగినటువంటి వెంకయ్య నాయుడు తన గురువైనటువంటి అద్వానీతో కలిశారు. అద్వానీని కలుసుకొని ఆయనతో బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మురళీ మనోహర్ జోషిని వెళ్ళి కలవడం జరిగింది. ఆ తర్వాత నేరుగా పార్లమెంట్కి వెళ్తారు. పార్లమెంట్లో 11 గంటలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు చేసే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఇతర బీజేపీ చెందినటువంటి ఇతర సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులంతా కూడా హాజరు కానున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి నాయకులు కూడా ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే కార్యక్రమానికి హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఆయనకు అభినందనల వెల్లువెత్తుతుంది. అన్ని పార్టీల వారు కూడా బేషరతుగా కూడా మద్దతు వ్యక్తం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఆయన మరింత వన్నె తెస్తారనే అభిప్రాయాన్ని వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఆయనకు లభిస్తున్నటువంటి మద్దతు, సపోర్ట్ కనుక చూసినట్టయితే అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చే విషయంలో ఏమాత్రం సందేహం లేదని, కేవలం ఉపరాష్ట్రపతి భవనానికే పరిమితం అవుతారన్న అనుమానాలు కానీ లేకపోతే అభిప్రాయాలు కానీ ఉండటానికి అవకాశం లేదని, ఆయన మరింత క్రియాశీలకంగా పనిచేసేందుకు ఆయన అన్ని చొరవ చూపించి మరింత విశిష్టతతో ఆ పదవికి వన్నె తెస్తారన్న అభిప్రాయాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.